నా పేరు తాళ్ళూరు వెంకటేశ్వర్లు, యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రధానంగా గ్రామవార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీస్కి మరి వైద్యారోగ్య శాఖ పనులే కాకుండా ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు వివిధ పనులు అప్పచెప్పి ముందు మా పనులే చేయండి, వైద్యారోగ్య శాఖ పనులు పక్కన పెట్టండి అని చెప్పి తీవ్రమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు. దీనివలన హెల్త్ సెక్రటరీలు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురయ్యి అనారోగ్యాలు పాలవుతూ ఉన్నారు. ప్రజలకి ఆరోగ్య సేవలు అందించాల్సిన ఆరోగ్య కార్యకర్తలే ఈరోజు అనారోగ్యం పాలయ్యే పరిస్థితులు ఈ ప్రభుత్వాలు, ఈ అధికార వర్గం కల్పిస్తూ ఉంది. మరి గౌరవ చీఫ్ సెక్రటరీ గారు జీవో నెంబర్ 124 ఇచ్చి మరి వీళ్ళందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖ పనులే చేయించండి అని చెప్పి ఇచ్చినప్పటికీ కూడా కింది స్థాయిలో సంబంధిత కలెక్టర్ గారు వాళ్ళు కొన్ని జిల్లాల్లో ఇచ్చారు, కొన్ని జిల్లాల్లో ఇవ్వలేదు. కొంతమంది మున్సిపల్ శాఖ కమిషనర్లు తీవ్రమైన ఒత్తిడి పెడతా ఉన్నారు. కింది స్థాయిలో ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఏఎన్ఎం సిస్టర్స్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. దయచేసి అదేవిధంగా గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు దాదాపు నవంబర్ నెలలో ఇచ్చారు ఆదేశాలు. వాటిని కూడా కింది స్థాయి అధికారులు అమలు చేయకుండా చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ విధమైన పరిస్థితి మరి ఈ యొక్క ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. మరి పై అధికారులని కింది స్థాయి అధికారులు ఫాలో కాకుండా ఉండడం వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. ప్రజల్లో, ఉద్యోగ వర్గంలో మీరు పలసన పడిపోతారు, మీకు ప్రతిష్ట తగ్గిపోయింది. కాబట్టి దయచేసి గౌరవమైన ఈ ప్రభుత్వ పెద్దలు దీన్ని సీరియస్గా తీసుకొని ఈరోజు వేలాది మంది ఇక్కడ తమ యొక్క నిరసన తెలియజేస్తూ ఉన్నారు. ఈ అన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరి వైద్య ఆరోగ్య శాఖలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి మీరు ఇచ్చిన ఆదేశాలు కింది స్థాయిలో అమలయ్యే విధంగా మరి ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ ధర్నా శిబిరం నుంచి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.